వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు రూట్ క్లియర్ అయింది. ఆయన విదేశాలు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. మే 16 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ జగన్ ఇటీవల సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లలో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ సందర్భంగా జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సిబిఐ అభ్యంతరాలు తెలిపింది. దీంతో ఈ పిటిషన్ మీద నాంపల్లిలోని సిబిఐ కోర్టు తీర్పును వాయిదా వేసింది. మంగళవారం మరోసారి వాదనలు విన్న నాంపల్లిలోని సిబిఐ కోర్టు వైఎస్ జగన్ విదేశీ పర్యటనలకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వివరాలు కోర్టుకు, సిబిఐకి సమర్పించాలని స్పష్టం చేసింది. సిబిఐ కోర్టు నుంచి అనుమతి రావడంతో మే 16 లేదా మే 17వ తేదీల్లో వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి ఫారెన్ వెళ్లే అవకాశం ఉంది. తిరిగి జూన్ 1వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ముందుగానే స్వదేశానికి తిరిగి రావాలని జగన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో 2 నెలల పాటు ఎడతెరిపి లేకుండా గడిపిన వైఎస్ జగన్ కొన్ని రోజులు రాజకీయాలను పక్కన పెట్టి కుటుంబంతో గడిపేందుకు యూరోప్ టూర్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో కుటుంబానికి దూరంగా ఉన్న వైఎస్ జగన్ కొన్ని రోజుల పాటు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు.